ఇది వినండి జానీ, ఏదేమైనా ఈ రోజు మీ అమ్మను ఓల్డ్ ఏజ్ హోమ్ కి తీసుకెళ్లాల్సిందే. ఆమె దగ్గు నేను అస్సలు భరించలేకపోతున్నాను. విను, ఎంత అసహ్యంగా ఉంది. మన పిల్లలపై ఇది ప్రభావం చూపవచ్చు. ఏదైనా సరే చేయండి. ఈ వయసులో ఆమె ఎక్కడికి వెళ్తారు? ఆమెకు ఇంకా ఎన్ని రోజులు మిగిలాయో? అదే నీ తల్లి ఇలాగే బాధపడుతుంటే మీ అన్నయ్య ఎలాగే చేస్తారా? అందుకే మా అమ్మ త్వరగా చనిపోయింది, ఇలా ఇబ్బందులు తీసుకురాకుండా. అంటే నీవు కూడా నా తల్లి త్వరగా చనిపోవాలని కోరుకుంటున్నావా? ఇది చాలా విడ్డూరంగా ఉందే. అయ్యో, అమ్మా. సిస్టర్ జ్యోతి, ఎవరో దగ్గుతూ బాధపడుతూ ఉన్నట్లు ఉంది కదా? అవును, గేటు దగ్గర నుంచి అనుకుంటా సిస్టర్. పదండి వెళ్ళి చూద్దాం. అయ్యో అవ్వగారు, లోపలికి తీసుకెళ్దామా? అవును తీసుకెళ్దాం రండి. అమ్మా అమ్మా, నా నా పరిస్థితి నా పరిస్థితి అయ్యో, మాకు అవన్నీ తెలుసులే అమ్మా, మీరు ముందు కూర్చోండి. సిస్టర్స్, మీరెందుకు ఇంత చాకిర్లు చేస్తున్నారో నాకు అర్థం కావడం లేదు. మా బోటోళ్ళు 10,000 ఇచ్చినా ఇలాంటి చాకిరి పనులు చేయలేము. 10,000 కాదు, మాకు 10 లక్షలు ఇచ్చినా కానీ మేము ఈ పనిని చేయము. కానీ ఇదంతా ప్రభువు ప్రేమ కోసమే.
ప్రియ దైవజనులారా, మా మద్రాసు సభ స్థాపకురాలు తాటిపత్రి జ్ఞానమ్మ గారి 150వ వర్ధంతి సందర్భముగా మేము ఈ సంవత్సరమంతయు కూడా దివ్యవాణి టీవీ ద్వారా దేవునికి కృతజ్ఞతా బలిపూజ సమర్పించడానికి నిర్ణయించాము. జ్ఞానమ్మ గారి యొక్క జీవిత చరిత్రను ప్రతి సోమవారము దివ్యబలి పూజయందు ప్రదర్శిస్తున్నాము. విశ్వాసముతో మీరందరూ దైవ సేవకురాలు జ్ఞానమ్మ గారికి పునీత పట్టం పొందేలాగున ఈ దివ్యబలి పూజలో ప్రార్థించమని మిమ్మందరినీ కోరుచున్నాము. మొట్టమొదటిగా పునీత పట్టం కొరకు మనమందరము కలిసి ప్రార్థించుదాం. దైవ సేవకురాలు తాటిపత్రి జ్ఞానమ్మ గారి ధన్యత పట్టము కొరకు ప్రార్థన. ఓ సర్వేశ్వర, మా ప్రేమగల తండ్రి, మీ దైవ సేవకురాలు తాటిపత్రి జ్ఞానమ్మ స్వార్థానుసారం జీవించి దీనజనులకు దీక్షతో అత్యంతోత్సాహంతో స్వార్థను ప్రబోధించి నీ కుమారుడు క్రీస్తుకు నిబంధ సాక్షిగా నిలబడినారు. ప్రభు యేసు పట్ల అచంచల భక్తితో ఆమె చూపిన అంకిత భావం, మరియమాత మీద ఆమెకు ఉన్న అనన్య సామాన్యమైన ప్రామాణిక్యత, చదువు సంధ్యలు లేక సర్వ విధాల వెనుకబడి ఉన్న యువతుల జీవనోద్ధరణకు ఆమె చేసిన ప్రేమాయుత సేవలు, స్వార్థ ప్రబోధము మాకు ప్రోత్సాహపూరిత ప్రేరణగా ప్రతినిత్యం ఉండునుగాక. ఓ త్రిత్వైక దేవ, మా అందరికీ మాతృమూర్తిగా ఉన్న మరియా, పునీత జోజప్ప గారు, పునీత అన్నమ్మ మరియు పునీతులందరి యొక్క ప్రార్థనా సహాయం వల్ల మీ దైవ సేవకురాలు మదర్ తాటిపత్రి జ్ఞానమ్మను పునీతుల సమాజంలో చేర్చవలసినదిగా మనవి చేయుచున్నాము. జ్ఞానమ్మ గారి జీవితం వల్ల ప్రేరేపించబడిన అనుచరుల సమూహాన్ని కరుణతో కాచి కాపాడండి. మీ దైవ సేవకురాలు మదర్ తాటిపత్రి జ్ఞానమ్మ గారి ప్రార్థనా ఫలితముగా మీ అంతులేని అనురాగ ప్రేమ పెన్నిధి నుండి మాకు ఈ దివ్య వరములను ప్రసాదించి మమ్ము దీవించవలసినదిగా దీనభావముతో మేము ప్రార్థించుచున్నాము స్వామి. ఆమేన్. పూజా బలి వేళ
క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్యబలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. దివ్యవాణి టీవీ దివ్యబలి పూజ స్థిరనిధి దాతలు అన్నమ్మ పుట్టినరోజు సందర్భంగా అన్నమ్మకు మరియు మనుమడు తాతిరెడ్డి రోనక్కు దేవుని దీవెనలు ఆయుర ఆరోగ్యములు, తాతిరెడ్డి చిన్నప్పరెడ్డి కుటుంబంలో దేవుని దీవెనలు ఆయుర ఆరోగ్యములు తలంపులు నెరవేరాలని కృతజ్ఞత బలి పూజ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్యబలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. కీర్తిశేషులు డెనీస్ కార్లే గారి 7వ వర్ధంతి సందర్భముగా వీరి ఆత్మకు మరియు కీర్తిశేషులు నిర్మల కుమారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని వీరి పిల్లలు నలిన, ప్రవీణ్, శాలిన మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం గోల్కొండ విచారణ, ఫిరంగిపురం సెయింట్ ఆన్స్ సభకు చెందిన సిస్టర్ ఏరువ మేరీ మార్సెల్ల గారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని గ్రెగోరియన్ పూజ ఏరువ శౌరిరెడ్డి, రత్నమేరీ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం సాలూరు 1 విచారణ, పుట్టినరోజు జరుపుకుంటున్న అమ్మబటి కృపారావు గారికి దేవుని దీవెనలు ఆయుర ఆరోగ్యములు తలంపులు నెరవేరాలని కోరుతూ భారతి, మానస, రాహుల్, పుష్ప కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలి పూజ సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం బొల్లారం విచారణ, బ్లడ్ క్యాన్సర్తో బాధపడుతున్న చంద్రశేఖర్కు సంపూర్ణ స్వస్థతను దయచేయమని ఆయుర ఆరోగ్యములతో దీవించమని దైవ సేవకురాలు మదర్ జ్ఞానమ్మ గారి ప్రార్థనా సహాయం ద్వారా హోలీ ఏంజల్స్ స్కూల్ సిస్టర్స్ బొల్లారం నుండి దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. కాజా పుష్ప కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతలు తెలుపుతూ దేవుని దీవెనలు ఆయుర ఆరోగ్యములు దయచేయమని కృతజ్ఞత బలి పూజ సమర్పిస్తున్నారు. గాలి శివకుమార్, శాంతిప్రియ, పునీత్, తేజ, నిహాల్, నలమరి ఇన్నయ్య, సరోజ, రవికిరణ్, ప్రతిభ, సిద్ధార్థులకు దేవుని దీవెనలు ఆయుర ఆరోగ్యములు దయచేయమని, శివకుమార్ చేస్తున్న ప్రయత్నాలన్నీ ఫలించాలని, పునీత్, నిహాల్, సిద్ధార్థులకు మంచి భవిష్యత్తు, విద్యాబుద్ధులు దయచేయమని కృతజ్ఞత బలి పూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్య బలి పూజలో పాల్గొందాం. క్రీస్తున ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దివ్య బలి పూజను ప్రత్యేకంగా మద్రాస్ సిస్టర్స్ ఆఫ్ సెయింట్ ఆన్ విజయవాడ రీజన్ వారు సమర్పిస్తూ ఉన్నారు. వారి యొక్క సభ స్థాపకురాలైన తాటిపత్రి జ్ఞానమ్మ గారి యొక్క 150 సంవత్సరాల వర్ధంతి సందర్భముగా ఆమెకు దేవుడు పునీత పట్టాన్ని ఏర్పాటు చేయాలని ఈ యొక్క దివ్య బలి పూజలో ప్రత్యేకంగా ప్రార్థన చేస్తూ మనందరి యొక్క ప్రార్థనలను ప్రత్యేకంగా వారు కోరుతూ ఉన్నారు. తాటిపత్రి జ్ఞానమ్మ గారి ద్వారా వారు స్థాపించినటువంటి సభ ద్వారా ఈ లోకములో దేవుడు చేసిన మేలులన్నిటిని కూడా జ్ఞాపకం చేసుకుంటూ ఈ దివ్య బలి పూజలో దేవుని స్తుతించుదాం. వారి యొక్క పునీత పట్టము కొరకు ప్రార్థన చేద్దాం. అదేవిధంగా ఈ యొక్క సభ కన్యాస్త్రీలు వారి యొక్క పరిచర్య కోసం వారి యొక్క సేవ కొరకు ప్రత్యేకముగా ఈ దివ్య బలి పూజలో ప్రార్థన చేద్దాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. క్రీస్తు ప్రభు నందు ప్రియ సహోదరి సహోదరులారా, తాటిపత్రి జ్ఞానమ్మ గారు తన యొక్క జీవితంలో, తన యొక్క విశ్వాస జీవితంలో ప్రార్థన యందు నిరంతరము కూడా నిమగ్నమై ఉండినటువంటి ఒక అసాధారణ వ్యక్తిగా వారి యొక్క చరిత్రను మనము చదివినప్పుడు మనకు అవగతమవుతూ ఉన్నది.
దేవునితో తనకున్నటువంటి సంబంధము ప్రార్థన యందు ఆమె ప్రతిదినము అనుదినము పటిష్టపరచుకొని తన విశ్వాస జీవితాన్ని ఒక యాత్రికురాలుగా ఈ లోకములో జీవించి ఉన్నది కాబట్టి ఆమె ఈ యొక్క కన్యాస్త్రీల సభను స్థాపించగలిగినది దైవ సేవ చేయడానికి, దేవుని యొక్క ప్రేమను, దేవుని యొక్క సంబంధాన్ని ఈ లోకములో ఏర్పాటు చేయడానికి ఈ యొక్క గొప్ప కార్యము చేయడానికి దేవుడు ఆమెకు అనుగ్రహాన్ని ప్రసాదించి ఉన్నాడు. ఈనాడు ఈ దివ్య బలి పూజలో ప్రత్యేకముగా ప్రార్థన యొక్క ఆవశ్యకతను, ప్రార్థనలో మన యొక్క జీవితాన్ని ఏర్పాటు చేసుకోవలసినటువంటి విధానమును మనం ధ్యానం చేసుకుంటూ జ్ఞానమ్మ గారి యొక్క ఆదర్శాన్ని ప్రత్యేకముగా స్మరిస్తూ ఆమె యొక్క ప్రార్థన వలన ఏ విధంగా అనేక మంది దాదాపుగా ఈ 100 సంవత్సరాలుగా అనేక మంది ఏ విధంగా దేవునిలో అనుగ్రహాన్ని, దేవునిలో కృపను పొంది తమ యొక్క జీవితాలను సంతోషముతో ఈ లోకములో ఏర్పాటు చేసుకుంటూ ఉన్నారో మనము గమనించగలుగుతూ ఉన్నాం. కాబట్టి దివ్య బలి పూజలో ప్రార్థన చేసుకుందాం. మనము కూడా క్రైస్తవ బిడ్డలముగా క్రీస్తు ప్రభునికి అనుసరణలో ప్రార్థనా పరులుగా మన యొక్క జీవితము దేవునితో ఎల్లప్పుడూ కూడా పటిష్టమైనటువంటి బంధములో ఏర్పాటు చేయబడటానికి ఈ దివ్య బలి పూజలో ప్రార్థన చేసుకుందాం. ముందుగా మనం చేసిన పాపములన్నిటిని కూడా క్షమించమని ఆ ప్రభుని క్షమాపణను వేడుకుందాం. సర్వశక్తిగల సర్వేశుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలు కొనుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, నీ ప్రేమానురాగములు నిన్ను ఆశ్రయించు వారి యోగ్యతను, కోరికలను మించియుండును. ఈ విషయమును గ్రహించి మేము ఆనందించుచున్నాము. మా మనస్సాక్షిని భీతిని కలిగించుచున్న మా పాపములను దయతో మన్నించి మేము సాహసించి అడుగులేని వాటిని కరుణించి మాకు ప్రసాదించుడు. మీతో కలిసి పవిత్రాత్మతో సహా యుగ యుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. యోనా లేచి ప్రభు చెంత నుండి తప్పించుకొని పోయెను. మొదటి పట్టణము యోనా గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనం నుంచి 17వ వచనం వరకు, మరియు 2వ అధ్యాయము 10వ వచనము. ప్రభు వాణి అమిత్తాయి కుమారుడు యోనాకు ప్రత్యక్షమై అతనితో, నీవా పెద్ద నగరమైన నినీవేకు వెళ్ళి దానిని మందలింపుము, ఆ నగర ప్రజల దౌష్ట్యము నాకు తెలిసినది చెప్పుము అని పలికెను. కాని యోనా ప్రభు చెంత నుండి తప్పించుకొని పోయి తర్కీసు చేరుకోనించెను. అతడు యొప్పాకు వెళ్ళగా అచట ఒక ఓడ తర్కీసు వెళ్ళుటకు సిద్ధముగా నుండెను. అతడు సొమ్ము చెల్లించి ఆ నావలో నెక్కెను. ప్రయాణికులతో పాటు తర్కీసు చేరుకొని ప్రభు చెంత నుండి తప్పించుకోవచ్చునని అతని తలపు. కానీ ప్రభువు సముద్రంపై గొప్ప తుఫాను రేపెను. ఆ ఫెనుగాలి తాకిడికి ఓడ బ్రద్దలగుచుండెను.
నావికులు భయపడి ఒక్కొక్కడు తన దేవునికి ప్రార్థన చేసిరి. ఓడ బరువు తగ్గించుటకు దానిలోని సరుకులను సముద్రమున పడవేసిరి. యోనా మాత్రము ఓడ క్రింది భాగమునకు పోయి పడుకొని మైమరచి నిద్రించుచుండెను. ఓడ అధిపతి అతనిని చూచి, ఓయి, నీవు నిద్రించుచున్నావేమి? లేచి నీ దేవునికి ప్రార్థన చేయుము. బహుశా నీ దేవుడు నీ మొరను ఆలించి మనల్ని గుర్తుకు తెచ్చుకొని మన ప్రాణములు కాపాడవచ్చును అనెను. సముద్రమును భూమిని ఆ ప్రభువే చేసనని చెప్పెను. అతడు దేవుని సన్నిధి నుండి పారిపోవుచున్నాడని నావికులు గ్రహించిరి. అతడే వారికి ఆ సంగతి చెప్పెను. కనుక వారు మిక్కిలి భయపడి, నీవెంత పని చేసితివి అనిరి. క్షణక్షణము తుఫాను పెరిగిపోవుచుండెను. కనుక వారు, సముద్రము శాంతించుటకు మేము నిన్నేమి చేయవలేనో చెప్పుము అనిరి. యోనా, మీరు నన్ను సముద్రమున పడవేసినచో అది శాంతించును. నా మూలముననే ఆ పెను తుఫాను పట్టుకొనినది అనెను. అయినను నావికులు ఓడను ఒడ్డుకు చేరగొర్పి కష్టముతో తెడ్లివేసిరి. కానీ తుఫాను ఇంకను అధికమవుచుండుటచే వారి ప్రయత్నము నెగ్గలేదు. కనుక వారు ప్రభువునుద్దేశించి, ప్రభు, మేమితని ప్రాణములు తీసినందుకు నీవు మమ్ము నాశనం చేయవలేదు. మేము నిర్దోషివని చంపితమని మా మీద నేరం మోపవలదు. నీవు నీ ఇష్టం వచ్చిన రీతిని ఈ కార్యము చేసితివి. ఇది నీ చేయుదమని ప్రార్థించిరి. ఆ పిమ్మట యోనాను ఎత్తి సముద్రంలో పడవేసిరి. అది వెంటనే శాంతించెను. ఆ సంఘటనను గాంచి సైనికులు ప్రభువును తలంచుకొని మిక్కిలి భయపడిరి. ప్రభువుకు బలి నర్పించి మొక్కుబడులు చేసుకొనిరి. ప్రభువు నియమించిన ప్రకారము ఒక పెద్ద చేప యోనాను మృంగివేసెను. 3 పగళ్ళు 3 రాత్రులతడు చేప కడుపులో ఉండెను. నావికులు మనము చీట్లు వేసి ఈ దురదృష్టములకు కారకులెవరో తెలుసుకుందామనుకొనిరి. వారు చీట్లు వేయగా యోనా పేరు వచ్చెను. కావున వారు అతన్ని చూచి, ఓయి, ఈ దురదృష్టము మా మీదకి ఎవరి వలన వచ్చినదో చెప్పుము. నీవు ఇచ్చటనే వేచియుందుము. ఎచ్చటి నుండి వచ్చి ఉన్నావు? నీ దేశమేది? జాతి ఏది అని ప్రశ్నించిరి. అతడు, నేను హిబ్రూ జాతి వాడను, సర్వాధిపతి అయిన దేవుని పూజించువాడను. అంతటా ప్రభు చేపను ఆజ్ఞాపించగా అది యోనాను ఒడ్డున వెళ్ళగ్రక్కెను. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతం. ఓ ప్రభు, నీవు నన్ను పాతాళము నుండి, ఓ ప్రభు, నీవు నన్ను పాతాళం నుండి సజీవునిగా బయటకు కొనివచ్చితివి. సజీవునిగా బయటకు కొనివచ్చితివి. ప్రభు, నా ఆపదలో నేను నీకు మొరపెట్టగా నీవు నా గోడు వింటివి. నేను పాతాళ లోకము నుండి నీకు ప్రార్థన చేయగా నీవు నా వేడుకోలును అంగీకరించితివి. అందరూ, ఓ ప్రభు, నీవు నన్ను పాతాళము నుండి, ఓ ప్రభు, నీవు నన్ను పాతాళము నుండి సజీవునిగా బయటకు కొనివచ్చితివి. సజీవునిగా బయటికి కొనివచ్చితివి. నీవు నన్ను కడలిలోనికి విసిరివేసితివి, సముద్ర గర్భమున పడవేసితివి. ప్రవాహములు నన్ను చుట్టుముట్టెను, నీ మహాతరంగములు నా మీదికి పొర్లి వచ్చెను. అందరూ, ఓ ప్రభు, నీవు నన్ను పాతాళము నుండి, ఓ ప్రభు, నీవు నన్ను పాతాళము నుండి సజీవునిగా బయటకు కొనివచ్చితివి. సజీవునిగా బయటికి కొనివచ్చితివి. నీవు నన్ను నీ సమక్షం నుండి బహిష్కరించితివని, నీ పవిత్ర మందిరమును నేను మరలా కంటితో చూడనని నేను తలంచితిని. ప్రభు, నా ప్రాణములు ఎగిరిపోవుచుండగా నేను నిన్ను స్మరించుకొంటిని. నా మొర నీ పవిత్ర మందిరమున నిన్ను చేరెను. అందరూ, ఓ ప్రభు, నీవు నన్ను పాతాళము నుండి, ఓ ప్రభు, నీవు నన్ను పాతాళము నుండి సజీవునిగా బయటకు కొనివచ్చితివి. సజీవునిగా బయటికి కొనివచ్చితివి.
మనసారా పాడుదము దేవుని గీతము, ముదమారా కొలిచెదము క్రీస్తుని వాక్యము. మనసారా పాడుదము దేవుని గీతము, ముదమారా కొలిచెదము క్రీస్తుని వాక్యము. జీవవాక్యం మనకెంతో మధురము, మన జీవితాలకు ముక్తి మార్గము. జీవవాక్యం మనకెంతో మధురము, మన జీవితాలకు ముక్తి మార్గము. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. పునీత లూకా గారు రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. 10వ అధ్యాయము 25వ వచనం నుండి 37వ వచనం వరకు. లూకా శుభవార్త 10వ అధ్యాయము 25వ వచనం నుండి 37వ వచనం వరకు. ఒక ధర్మశాస్త్ర బోధకుడు లేచి యేసుతో, బోధకుడా, నిత్య జీవము పొందుటకు నేను ఏమి చేయవలయును అని యేసును పరీక్షింపగోరి ప్రశ్నించెను. అందుకు యేసు, ధర్మశాస్త్రమున ఏమని వ్రాయబడి ఉన్నది, అది నీకెట్లు అర్థమగుచున్నది అని తిరుగ ప్రశ్న వేసెను. అందుకు అతడు, నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ శక్తితోనూ, నీ పూర్ణ మనసుతోనూ ప్రేమింపుము. నిన్ను నీవు ప్రేమించుకొనున్నట్లే నీ పొరుగువానిని ప్రేమింపుము అని వ్రాయబడి ఉన్నది అని పలికెను. నీవు సరిగా సమాధానమిచ్చితివి, అటులనే చేయుము, నీవు జీవింతువు అని యేసు వానితో చెప్పాను. కానీ అతడు తనను సమర్థించుకొనుటకై నా పొరుగువాడు ఎవడు అని యేసును అడిగెను. యేసు ఇటుల సమాధానమిచ్చెను. ఒకానొకడు యెరూషలేము నుండి యెరికో నగరమునకు వెళ్ళుచుండెను. త్రోవలో అతనిని దొంగలు చుట్టుముట్టి దోచుకొని గాయపరిచి కొన ఊపిరితో విడిచిపోయిరి. ఆ తరువాత ఒక యాజకుడు ఆ మార్గమున వెళ్ళుచు వానిని చూచియు తప్పుకొని పోయెను. అటులనే ఒక లేవీయుడు అటు వచ్చి వానిని చూచి తొలగిపోయెను. పిదప ఒక సమరీయుడు అటు పయనమై పోవుచు అతనిని చూచెను. వానిని చూడగానే అతడు జాలిపడి వాని దగ్గరకు వెళ్ళి గాయములకు తైలము ద్రాక్షరసము పోసి కట్టుకట్టెను. పిమ్మట వానిని తన వాహనముపై కూర్చుండబెట్టి ఒక సత్రమునకు తీసుకుని పోయి పరామర్శించెను. అతడు మరునాడు 2 దీనారములు సత్రపుశాల యజమానుని చేతిలో పెట్టి, వీనిని పరామర్శింపుము, నీకు ఎక్కువ వ్యయమైనచో తిరిగి వచ్చిన పిమ్మట చెల్లింపగలను అని చెప్పెను. దొంగల చేతిలో పడిన వానికి పై ముగ్గురిలో పొరుగువాడు ఎవడు అని యేసు అడిగెను. కనికరము చూపినవాడి అని ధర్మశాస్త్ర బోధకుడు సమాధానమిచ్చెను. యేసు అతనితో, నీవు వెళ్ళి అటులనే చెయ్యుము అని పలికెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తు ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి సువిశేషంలో మనందరము కూడా మంచి సమరయునికి ఉపమానంలో పొరుగువాడు ఎవడు అని
మనందరము ఈనాడు ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. కనికరము చూపిన వాడే నిజమైన పొరుగువాడు అని ప్రభువు ఈనాడు మనందరికీ కూడా ప్రకటిస్తూ ఉన్నాడు. అనగా తరతమ భేదాలు లేకుండా ఈ లోకములో ఏ విధమైనటువంటి ఈ లోక సంబంధమైన ఆలోచనలతో మన యొక్క జీవితాలు ప్రభావితము కాకుండా దైవ ఆలోచనలతో, దైవ ప్రేరేపణలో, దైవ ప్రేమ వలన ప్రేరేపితులమైనటువంటి విధానములో ఎప్పుడైతే మనము ఈ లోకములో జీవిస్తూ ఉంటామో, ఎప్పుడైతే ఆపదలో అవసరములో ఉన్నవారిని ఆదుకుంటూ ఉంటామో, అప్పుడే మనము నిజమైనటువంటి పొరుగువారుగా ఈ లోకములో దేవుని చేత దీవించబడుతూ ఉన్నాము. దేవుని యొక్క అనుగ్రహములో జీవించడానికి అనుగ్రహాన్ని పొందుతూ ఉన్నాం. ఈనాటి సువిశేషంలో ప్రభు దగ్గరకు ఒక వ్యక్తి వచ్చినటువంటి అడిగిన ప్రశ్నను మనము గమనించినట్లయితే, బోధకుడా, నిత్య జీవం పొందుటకు నేను ఏమి చేయవలను అని ఆ యొక్క ప్రశ్నలో ఆ ధర్మశాస్త్ర బోధకుని యొక్క ఆలోచన దేవుని క్రీస్తు ప్రభుని ప్రత్యేకముగా తన యొక్క జీవితంలో సాక్షాత్కరింప చేసుకోవడానికి కాకుండా ప్రభుని ప్రశ్నించడానికి, పరీక్షించడానికి వేసినటువంటి ఈ ప్రశ్నను ప్రభువు ఒక అవకాశముగా తీసుకొని ఏ విధంగా నిత్య జీవితానికి మార్గాన్ని మనకు చూపెడుతూ ఉన్నాడో ఈ ఉపమానములో స్పష్టమవుతూ ఉన్నది. అనగా మనము ఈ లోకములో దైవ ప్రేమలో, సహోదర ప్రేమలో జీవించడం ద్వారా దేవుని యొక్క అనుగ్రహాన్ని, నిత్య జీవితాన్ని మనము పొందడానికి ఆస్కారము కలుగుతూ ఉన్నది అనున్నటువంటి స్పష్టమైన బోధనను ప్రభు ఈనాడు వ్యక్తం చేస్తూ ఉన్నాడు. కాబట్టి నిత్య జీవితానికి మార్గం ఇది. దేవుని ప్రేమించుట, మన యొక్క సహోదరుని ప్రేమించుట. మన యొక్క సహోదరుని ప్రేమించుట అనగా ఏమిటో ఈ ఉపమానము ద్వారా మరింత విపులీకరిస్తూ ఉన్నాడు. మన సహోదరుని ప్రేమించడం అనగా ఎవరైతే అవసరములో ఉన్నటువంటి వారు, ఆపదలో ఉన్నటువంటి వారు ఎవరైతే ఉంటూ ఉన్నారో వారిని మనము ఎటువంటి భేదము లేకుండా ఆదరించాలి, మనము వారిని ప్రేమించగలగాలి. ఇదే విషయాన్ని ఈనాడు మనము స్మరించుకుంటూ ఉన్నటువంటి తాటిపత్రి జ్ఞానమ్మ గారు తన యొక్క జీవితములో జీవించి ఉన్నది. తన యొక్క జీవితము తన స్వంతము, తనకున్నటువంటిది చాలు అనున్నటువంటి ఆలోచనతో, స్వార్థముతో ఆమె జీవించక దేవుని నుండి పొందినటువంటి ఈ జీవితము సహోదర ప్రేమలో, దేవుని ప్రేమలో సంపూర్ణముగా ఆమె అంకితము చేసినది. ఆమె యొక్క జీవితము మనకు ఆదర్శము మాత్రమే కాదు, ఆమె యొక్క జీవితము ఒక స్ఫూర్తి. అనగా దానిని వెంబడించడానికి, ఆమె మార్గములో మనము కూడా నడవటానికి ఆమె ఒక స్ఫూర్తిగా నిలుస్తూ ఉన్నది. ఎందుకంటే ఆమె ఇటువంటి జీవితాన్ని జీవించడము, త్యాగపూరితమైన జీవితాన్ని జీవించడము, ప్రార్థనలో నిమగ్నము కావడము, ఇతరులకు సేవ చేయడము, ముఖ్యముగా పేదవారిని ఆదరించడము, వారిని విద్యాభ్యాసంలో వారిని ఏర్పాటు చేయడము, ఇవన్నీ కూడా ఒక మఠవాసినిగా లేక ఒక గురువుకు సంబంధించినటువంటి విధానములో, శిష్యరకములో ఆమె చేసినటువంటిది కాదు. ఒక సాధారణ గృహిణిగా ఆమె ఇవన్నీ కూడా చేయగలిగినది. కాబట్టి ఆమెలో ఉన్నటువంటి ఈ విశ్వాస జీవితము, ఈ నమ్మిక, దేవుని పట్ల అచంచలమైనటువంటి ప్రేమ, సంపూర్ణమైనటువంటి హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో
పూర్ణ మనసుతో దేవుని ప్రేమించడం అంటే ఇదే మనకు ఈనాడు ఈ దైవ సేవకురాలు మనకు బోధిస్తూ ఉన్నది. ఈ విధమైనటువంటి ఆదర్శ జీవితములో ఆమె ఒక కన్యాస్త్రీ సభను ఏర్పాటు చేసి ఈ లోకములో తన యొక్క సేవను ఇప్పటికీ కూడా కొనసాగిస్తూ ఉన్నది. ఈ విధమైనటువంటి గొప్ప కార్యాన్ని ఆమె సాధించడానికి, దేవుని యొక్క అనుగ్రహములో ఆమె ఎదగడానికి, దేవుడు ఆమెకు అప్పగించినటువంటి ఆ యొక్క కార్యము, ప్రేషిత కార్యములో ఆమె జీవించడానికి ఎంతో ధైర్యము, విశ్వాసము, వీటన్నిటికంటే గొప్పదైనటువంటి ప్రార్థన ఆమెకు ఒక ఆధారముగా, ఒక మూలముగా, ఒక ఆధారమైనటువంటి పునాదిగా ఆమె తనకి జీవితంలో ఏర్పాటు చేసుకుంటూ ఉన్నది. ఆమె యొక్క చరిత్రలో, జీవిత చరిత్రలో మనం చదువుతూ ఉన్నాం. ఆమె ఏ విధంగానైతే కెళచేరికి వెళుతూ ఉన్నదో, దేని కొరకు ఎరయూరు నుండి కెళచేరికి వెళ్ళి ఆమె అక్కడ స్థిరపడుతూ ఉన్నది ఒకే ఒక కారణం, రోజు దివ్య బలి పూజలో ఆమె పాలు పంచుకోవాలి, ఆమె దేవుని యొక్క సన్నిధిలో గడపాలి, ప్రార్థనలో గడపాలి. ఎందుకంటే తన యొక్క జీవిత విధానము, తన యొక్క విశ్వాస జీవిత విధానము దేవుని యొక్క అనుగ్రహములో ఏర్పాటు చేయబడటానికి ఇది ఒక్కటే ఆధారముగా ఆమె గుర్తించింది. ఆ జీవితాన్ని తనదిగా చేసుకుంటూ ఉన్నది. ఈ విధంగా అనేక మంది కన్యాస్త్రీలు ఈనాడు ప్రార్థనా జీవితంలో, సేవా జీవితంలో జీవించడానికి, వారి ద్వారా ఈ లోకములో అనేక మంది దేవుని ప్రేమను, సహోదర ప్రేమను అనుభవించడానికి ఆమె ఒక దోహదకారిణిగా ఏర్పాటు చేయబడుతున్నది. క్రీస్తు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క విషయాన్ని మనము స్మరిస్తూ ధ్యానం చేసుకుంటూ ఉన్నాము. ఇది ఒక సాధారణమైనటువంటి విషయం కాదు, అసాధారణమైనటువంటి విషయముగా మనము గ్రహించాలి. ఎందుకంటే ఈనాటి మొదటి పట్టణంలో మనందరం కూడా యోనా ప్రవక్తను గురించి విని ఉన్నాం. నినివే నగర పౌరుల యొక్క దుష్ట కార్యములు, పాపము దేవుని దృష్టిలో పడినప్పుడు దేవుడు వారికి ఒక అవకాశమును ఇవ్వాలి అని తలంచి, వారిని వెంటనే శిక్షించక ఒక అవకాశం ఇవ్వాలనే ఆలోచనతో తన ప్రవక్త అయిన యోనాను అక్కడికి పంపటానికి ఆలోచన చేస్తూ ఉన్నాడు, ప్రవక్తను పిలుస్తూ ఉన్నాడు. కానీ యోనా నినివే నగరానికి వెళ్ళడానికి ఇష్టపడలేదు. 2 కారణాలు మనం చూడవచ్చు. ఒకటి, అతడు నినివే నగర పౌరులకు భయపడి ఉండవచ్చు. కారణం, నినివే నగర పౌరులు ఇజ్రాయిలు ప్రజలు కాదు, ఇజ్రాయిలు దేవుణ్ణి ఆరాధించేవారు కాదు. ఇదిగో యావే దేవుడు, ఇజ్రాయిలు దేవుడు మీ యొక్క ప్రవర్తనను, ఈ పాపపు జీవితాన్ని మార్చుకోండి అని చెప్తూ ఉన్నాడు అని యోనా బోధిస్తే వారు తిరగబడి ఆయనను తిరస్కరించి ఆయనను చంపవచ్చు. కాబట్టి యోనా ప్రవక్త భయపడి ఉంటూ ఉన్నాడు. 2వ కారణము, ఈ నినివే పౌరులు అస్సిరియా రాజ్యానికి చెందినటువంటి పౌరులు. నినివే అస్సిరియా రాజ్యము యొక్క ప్రధానమైనటువంటి నగరము, రాజధాని. ఆ నగరానికి వెళ్ళడం అంటే రాజు సన్నిధికి వెళ్ళడం, రాజు యొక్క నివాసమునకు వెళ్ళడం, అక్కడకు వెళ్ళి వారు నాశనము కాబోతూ ఉన్నారు అని ప్రకటించడం అంటే మరణమునకు తప్పనిసరిగా దారితీసేటటువంటి పని. అంతేకాకుండా ఈ అస్సిరియా వాళ్ళు ఇజ్రాయిలు ప్రజలకు వారు శత్రుత్వాన్ని కలిగినటువంటి వారు, శత్రువులు. అనేక సార్లు ఇజ్రాయిలు ప్రజలపై దండెత్తి వచ్చి వారిని నాశనం చేసి వారి యొక్క ప్రజలను బందీలుగా తీసుకుని వెళ్ళి బానిసలుగా వెట్టి చాకిరి చేయించుకుంటూ ఉన్నటువంటి వారు ఈ అస్సిరియా ప్రజలు.
కాబట్టి ఈ అసిరియా ప్రజలు వారి పాపములోనే నశిస్తే మంచిదే, ఒక పీడ విరగడవుతూ ఉన్నది అనే ఆలోచనతో పొరుగువాడు యొక్క ప్రేమ లేనటువంటి విధానములో ఈ యొక్క యోనా ప్రవక్త ప్రవర్తిస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుని యొక్క ప్రేమలో, దేవుని యొక్క ఆలోచనలో, సహోదర ప్రేమలో జీవించడము, దేవుని యొక్క సేవ చేయడము అనేటటువంటిది ఒక సాధారణమైన విషయం కాదు. ప్రవక్తకి అది కష్టముగా ఉంటూ ఉన్నది. అందుకే పారిపోతూ ఉన్నాడు. అక్కడ పెద్ద తుఫాను రావడం, ఆ ఓడలో ఉన్నటువంటి వారు ఈ విపత్తు ఎందువలన కలుగుతూ ఉన్నది అని ప్రార్థన చేయకుండా నిద్రపోతూ ఉన్నటువంటి యోనాను చూచి వారు హెచ్చరించడం, నీవు కూడా నీ దేవుని ప్రార్థన చేయి, ఈ విపత్తు నుండి మనము తప్పించుకోవచ్చేమో అని వారు చెప్పడం, చివరికి ఆ తుఫాను అణగకుండా ఇంకా చెలరేగటం వలన చివరికి ఎందుకు ఇది జరుగుతున్నది అని ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు యోనా తన తప్పిదాన్ని తెలుసుకొని ఇది నా వలనే జరిగినది అని వారికి తెలియచెప్పడం, ఇది ఆగిపోవాలంటే మీరు నన్ను సముద్రములో పడవేయడము ఒకటే మార్గం అని చెప్పడం, వారు దేవుని మన్నింపు వేడుకొని ఈ యొక్క కార్యమును వారిపై పడకుండా మన్నింపు వేడుకొని ఆయనను సముద్రములో పడవేయడం, ఒక పెద్ద చేప దేవుని యొక్క ఆలోచన వలన ఆయనను యోనాను మృంగివేయడము, అది యోనాను బయటకు కక్కడం మనము ఈనాటి మొదటి పట్టణంలో చదువుతున్నాం. క్రీస్తు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క చిత్తము మన శత్రువులను కూడా ప్రేమించేటటువంటి మనస్తత్వము మనకు లేకుండా ఈ లోకములో స్వార్థపూరిత జీవితాన్ని మనము జీవిస్తూ ఉన్నప్పుడు ఈ దేవుని యొక్క చిత్తము మన శత్రువులను కూడా క్షమించేటటువంటి ఆయన యొక్క చిత్తము భరించడము చాలా కష్టమే. ఇంకా మనలను బాధించేటటువంటి వారిని దేవుడు ఆదరించడము మరింత కష్టమైనటువంటి అంగీకారమైనటువంటి పని. అటువంటి గొప్ప విశ్వాసం, గొప్ప జీవితము మనకు దక్కాలి. క్రీస్తు ప్రభుని యొక్క అనుసరణలో మనము ముందుకు వెళ్ళాలి. మన యొక్క జీవితము క్రీస్తు ప్రభుని యొక్క విశ్వాసములో సాక్షిగా నిలవాలి. జ్ఞానమ్మ గారి వలె అంటే మనకు ఉన్నటువంటి ఒకే ఒక ఆధారం ప్రార్థన. దేవునితో సంబంధము, ఈ విధమైనటువంటి దైవ చిత్తము గ్రహించడానికి, దేవుని ప్రణాళిక మన కొరకు, ఇతరుల కొరకు తెలుసుకోవడానికి మనకున్నటువంటి ఆయుధము ఈ ప్రార్థన. కాబట్టి ఈరోజు మనందరం కూడా ప్రార్థన చేసుకుందాం. దేవునితో సంబంధాన్ని ప్రార్థనలో పటిష్టపరుచుకోవడానికి, మనము ఏ విధమైనటువంటి శోధనలకు గురి కాకుండా ప్రార్థనలో మనము ఎదగడానికి, దృఢపరపబడటానికి, తద్వారా మనక జీవితము దేవుని చిత్తాన్ని అంగీకరించినటువంటి వారుగా, దైవ ప్రేమలో, సహోదర ప్రేమలో మనందరము కూడా ఈ లోకములో జీవించువారుగా మనలను మలచాలని, మనలను తీర్చిదిద్దాలని, ప్రార్థన పరులుగా మనలను ఏర్పాటు చేయాలని ప్రార్థన చేసుకుందాం. ప్రియ సహోదరి సహోదరులారా, పవిత్రుడైన దేవుని సన్నిధిలో చేరినటువంటి మనందరం కూడా మన యొక్క అవసరముల కొరకు ఆ ప్రభుని ప్రార్థన చేద్దాం. సర్వశక్తిగల మా సర్వేశ్వర, మా తిరుసభను పాలిస్తూ ఉన్న లియో జగద్గురువులను, మా పీఠాధిపతులను, సువార్త సేవ చేస్తూ ఉన్న గురువులు, కన్యాస్త్రీలు, మఠవాసులు, పీఠాధిపతులు, వీరందరినీ కూడా ఉపాధ్యాయ ఉపదేశులు మీ యొక్క అనుగ్రహములు, మీ యొక్క కృపలు, సువార్త సేవ ఈ లోకములో నిర్విఘ్నముగా కొనసాగించి ధైర్యముతో, విశ్వాసముతో క్రీస్తు ప్రభుని యొక్క సువార్తను ప్రకటించి సకల మానవాళి మీ యొక్క కృపను, రక్షణ అనుగ్రహాన్ని పొందినట్లుగా ఇదిగో ఈ బిడ్డలందరినీ కూడా దీవించమని అందరూ ఓ ప్రభా మేము చే ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. దయగల మా ప్రభా, ఈ దివ్య బలి పూజలో పాలు పంచుకుంటూ ఉన్న మమ్మందరినీ కూడా దీవించి ఆశీర్వదించండి. శోధనలో చిక్కుకొని ప్రార్థనను విడనాడి ఈ లోకములో
పాపులుగా మా జీవితాన్ని జీవిస్తూ ఉన్నటువంటి సమయములో మీ దివ్య కరుణ వలన, కనికరము వలన నిరంతరము కూడా మీ సన్నిధికి రాబట్టబడుతూ ఉన్నాం, మీ సన్నిధులు చేర్చబడుతూ ఉన్నాం. మీకు వేలాది స్తుతులు, స్తోత్రములు. దయగల మా ప్రభువా, మాలో ఉన్నటువంటి అవిశ్వాసాన్ని తీసివేసి మీ యొక్క ప్రణాళికను మా గురించి, మా తోటి వారి గురించి, ఈ లోకము గురించి ఏర్పాటు చేయబడినటువంటి ప్రణాళికను ప్రార్థన యందు మేము గుర్తెరిగి మా జీవితాలను ఏర్పాటు చేసుకున్నట్లుగా మమ్ములను, మా కుటుంబాలను, మా యొక్క సంఘాలను దీవించి ఆశీర్వదించమని అందరూ ఓ ప్రభువా మేము చే ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయు ప్రార్థన ఆలకించండి. దయగల మా ప్రభువా, దివ్యవాణి టీవీ ఛానల్ను దీవించి ఆశీర్వదించండి. ఈ ఛానల్లో పనిచేస్తూ ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని, ధర్మదాతలను, వారి యొక్క కుటుంబాలను ప్రత్యేకంగా ఆశీర్వదించండి. వీరి యొక్క కృషి వలన, ఆలోచన విధానముల వలన ఇదిగో ప్రపంచమందంతటా ఉన్న ప్రజలు సువార్తను వారు విని ఆలకించి వారి యొక్క జీవితంలో పాపమును విడనాడి విశ్వాసములో క్రీస్తు ప్రభుని అనుసరించి రక్షణ పొందినట్లుగా ఇదిగో వీరి ద్వారా ఈ లోకములో రక్షణ అనుగ్రహంలో ఏర్పాటు చేయబడినట్లుగా దీవించమని అందరూ ఓ ప్రభువా మేము చే ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయు ప్రార్థన ఆలకించండి. దయగల మా ప్రభువా, ఈ దివ్య బలి పూజను సమర్పిస్తూ ఉన్నటువంటి మద్రాస్ సెంటాన్ వారిని, వారి యొక్క సభను, కన్యాస్త్రీలను, అదేవిధంగా ఈ యొక్క సభకు అనేక మంది సహాయం చేస్తూ ఉన్నటువంటి వారందరినీ కూడా దీవించి ఆశీర్వదించండి. వారు పట్టుదల కలిగినటువంటి విశ్వాసములో, దృఢమైనటువంటి నమ్మికలో వారు తమ యొక్క జీవితాన్ని ప్రేమపూర్వకముగా ఈ లోకములో ఏర్పాటు చేసుకొని ప్రార్థన యందు వారి యొక్క విశ్వాస జీవితాన్ని వారు కట్టుకొనున్నట్లుగా, తద్వారా వారి యొక్క సేవ ఎల్లప్పుడూ కూడా ఫలించినట్లుగా, వారి యొక్క సేవ ద్వారా అనేక మంది జ్ఞానమ్మ గారి యొక్క అనుసరణలో, ఆమె యొక్క ఆదర్శములో, ప్రార్థన అనుగ్రహములో వారు జీవించి మిమ్ములను విశ్వసించినట్లుగా, మీ యొక్క అనుగ్రహములో జీవించినట్లుగా కృప చేయమని అందరూ ఓ ప్రభువా మేము చే ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయు ప్రార్థన ఆలకించండి. కొద్దిసేపు మౌనంగా మనకి వ్యక్తిగత అవసరములన్నీ ప్రభునికి విన్నవించుదాం. సర్వశక్తి గల మా సర్వేశ్వర, కృపా సత్య సంపన్నుడా, నిత్య జీవం పొందడానికి మేమెల్లప్పుడూ కూడా ఆసక్తి కలిగి మీ యొక్క ప్రేమలో, మా సహోదర ప్రేమలో మేమెల్లప్పుడూ కూడా జీవించి మీరు మా కొరకు, మా తోడి వారి కొరకు, ఈ యొక్క లోకము కొరకు ఏర్పాటు చేసినటువంటి ప్రణాళికలను సరైనటువంటి విధానములో ప్రార్థన యందు గ్రహించుకున్నట్లుగా మమ్మందరిని కూడా దీవించి ఆశీర్వదించమని బ్రతిమలాడుకుంటూ ఉన్నాం. అదేవిధంగా జ్ఞానమ్మ గారికి పునీత పట్టాన్ని ఏర్పాటు చేయనట్లుగా బ్రతిమలాడుకుంటూ ఉన్నాం. మా యొక్క విశ్వాస జీవితంలో ఈ లోకములో మీ సాక్షులుగా జీవించడం ద్వారా అనేక మంది మీ కృపను పొందినట్లుగా మమ్మందరిని దీవించమని ఈ మనవులన్నిటిని మనాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము తండ్రి. ఆమేన్. సమర్పణం
సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లా ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, నీ ఆదేశముల ప్రకారము స్థాపింపబడిన బలులను దయతో స్వీకరింపమని అర్థించుచున్నాము. బాధ్యతాయుతముగా మేము కొనియాడు పవిత్రమైన పరమ రహస్యముల ద్వారా మాయందు నీ పవిత్రీకరణ కార్యము నెరవేర్చి నీకు సంతృప్తిని కలిగించు పాప విమోచనమునకు మమ్ము పాత్రులను చేయుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేమెల్లప్పుడూ ఈ చోటను మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీ వాక్కును నీ ప్రియతమ కుమారుడైన క్రీస్తు ద్వారా సమస్తమును సృజించితివి. ఆ వాక్కును విమోచకునిగాను రక్షకునిగాను మాకు దయచేసితివి. ఆ వాక్కు పవిత్రాత్మ ద్వారా శరీరధారి అయి కన్య మరియమ్మ నుండి జన్మించను. అతడు నీ చిత్తమును నెరవేర్చుచు నీ కొరకు పరిశుద్ధ ప్రజలను సంపాదించుటకు తన చేతులను చాచి శిలువపై శ్రమలను అనుభవించను. మృత్యుబంధములను త్రెంచి ఉత్థానము కలదని ప్రకటించెను. కావున సకల దూతలతోనూ పునీతులతోనూ ఏకమై మేము నిరంతరము నీ వైభవమును స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా. ప్రభు నామమున వేంచేయువాడు ధన్యుడు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిజముగా పవిత్రుడవు. సర్వ పవిత్రతయు ఓటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పవిత్రపరచు బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమను అందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మీ మరణమును ప్రకటించుదము, మీ ఉత్థానమును చాటుదము. మీరు మరలా వచ్చు వరకు వేచియుందుము.
కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమనసుకి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమున నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతట వ్యాపించి ఉన్న నీ శ్రీసభను జ్ఞాపకముంచుకొనుము. మా లియో జగద్గురువును, మా అంతోని పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుము. ఉత్థానమగుదమైన నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్నెతెలేగు పరిశుద్ధ మరియమాతతోనూ, పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తులతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడు మనకు నేర్పించిన పరలోక ప్రార్థనను భక్తితో జపించుదాము. పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభు, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుడు. మీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుడు. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకమైక పాపములను పరిహరించుడు వారు. గొర్రెపిల్ల వెందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రాలను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య ప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను.
అన్నిటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయములో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికి ఎడబాయకున్నట్లు చేయమని వేడుకొంచున్నాను. ఆమేన్.
పునీతిన్యాస్వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి. క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలుగునట్చే కరుణించండి. క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ళ నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలుగునట్లు చేయండి. ఓ మంచి యేసువా నా ప్రార్థన ఆదరించండి. మీ గాయము లోపల నన్ను దాచుకొనండి. నేను మిమ్ము ఎడబాయినట్లు చెయ్యకండి. దుష్ట శత్రువు చేతిలో దొరకకుండానట్లు నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి. నన్ను మీ సన్నిధికి రాజేయండి. అప్పుడు మీ పుణితలతో కూడా ముగింపులేని కాలము నేను మిమ్ము స్తుతింతునుగాక. ఆమేన్. ప్రార్థించుదము. సర్వశక్తి గలవో సర్వేశ్వర, మేమిప్పుడు స్వీకరించిన దివ్య సత్ప్రసాదము మమ్ము పోషించి మమ్ము ఉత్తేజపరచునుగాక. మేము భుజించిన క్రీస్తు ప్రేమ విందు మా జీవితములలో మార్పును చేకూర్చి స్వర్గ మార్గములో మమ్ము నడిపించునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము దీవించి సదా కాచి కాపాడుదురుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. మాకు జీవమై ఉన్నావుగా, జ్ఞానమే ఒక శ్రీమూర్తిగా. మాకు జీవమై ఉన్నావుగా, జ్ఞానమా మా వెలుగై వర్ధిల్లాలి కలకాలము. హృదయ నిండిన ధన్యతతో ఏక మనసుతో వచ్చితివి. తల్లి నీ దారి వెంబడించి మారు మార్గం సాగించేదం. కొనియాడేదం కొనియాడేదం జూబిలి వత్సరం. కొనియాడేదం 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 జూబిలి వత్సరం. కొనియాడేదం. శ్రీ ఉన్నతికై దేవుని మాటలు దీనుల సేవలు శ్రమించిరి. శ్రీ ఉన్నతికై చిగురించే వారి జీవితాలే వెంబడింప వీరుదిని. చిగురించే వారి జీవితాలే వెంబడింప వీరుదిని. కాలమంతా కృతజ్ఞతతో మాదు జీవనం సమర్పణమే. కాలమంతా కృతజ్ఞతతో
సెయింట్ యాన్స్ ఇంటర్మీడియట్ అండ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ డిగ్రీ మహిళా కళాశాల, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ అనుబంధ సంస్థ, దైవ సేవకురాలు మదర్ తాడిపత్రి జ్ఞానమ్మ గారు స్థాపించిన సిస్టర్స్ ఆఫ్ సెయింట్ యాన్స్ మద్రాసు వారిచే నడుపబడుతోంది. ఈ కళాశాల చెన్నై కోల్కతా హైవే, పల్నాడు జిల్లా, గుంటూరు మేత్రాసనం, ఎడ్లపాడు గ్రామం పరిధిలో రహదారి మాత పుణ్యక్షేత్రం పక్కన పర్వతాలు మరియు పచ్చదనంతో ప్రశాంతమైన మరియు సుందరమైన వాతావరణం మధ్య నిర్మితమై ఉంది. మా దగ్గర ఇంటర్మీడియట్ కోర్సులు ఎంపీసీ, బైపీసీ, ఎంబైపీసీ, ఎంఈసీ, సిఈసీ, హెచ్ఈసీలతో పాటు ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ మరియు కంప్యూటర్ ల్యాబ్ సదుపాయం కలదు. మా దగ్గర డిగ్రీ కోర్సులు బీఎస్సీ ఆనర్స్ కంప్యూటర్ సైన్స్ కెమిస్ట్రీ, బీఎస్సీ ఆనర్స్ మ్యాథమెటిక్స్ ఫిజిక్స్, బీకామ్ ఆనర్స్ కంప్యూటర్ అప్లికేషన్స్, BA ఆనర్స్ స్పెషల్ ఇంగ్లీష్, BA ఆనర్స్ ఇంగ్లీష్ సైకాలజీ కలవు. మరియు మా వద్ద ఎంసెట్, జేఈఈ శిక్షణతో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ కౌన్సిలింగ్ గైడెన్స్ మా ప్రత్యేకత. అనుభవం కలిగిన ఉపాధ్యాయులు, విశాలమైన తరగతి గదులతో పాటు అత్యాధునిక కంప్యూటర్లు, లాబొరేటరీ సదుపాయం కలదు. హాస్టల్ మరియు బస్సు సదుపాయం కలదు. సెయింట్ యాన్స్ ఆర్ట్స్ అండ్ సైన్స్ జూనియర్ అండ్ డిగ్రీ మహిళా కళాశాల, ఎడ్లపాడు. అడ్మిషన్ల కొరకై సంప్రదించండి. సిస్టర్స్ ఆఫ్ సెయింట్ యాన్స్ మద్రాస్ 8121920461 95784 95457. ఈమెయిల్ saintans1958@gmail.com.